తెనాలి డబుల్ హార్స్ శ్రావణ మాసం నైవేద్యాల స్పెషల్ ఎపిసోడ్కి స్వాగతం. వండేటప్పుడు పదార్థం అవుతుంది, నివేదించేటప్పుడు నైవేద్యం అవుతుంది, ఆరగించేటప్పుడు ప్రసాదం అవుతుంది. పేర్లు ఎన్ని మారినా రుచి మాత్రం ఒక్కటే. తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. నేను మీ విజయశాంతి. చక్కెర పొంగలికి ఉన్న స్థానమే వేరు, దాని రుచే వేరు. ఎన్నిసార్లు తిన్నా మళ్ళీ మళ్ళీ తినాలనిపించే తీయని చక్కెర పొంగలిని తెనాలి డబుల్ హార్స్ పెసరపప్పుతో తయారు చేద్దాం, అమ్మవారికి నివేదనిద్దాం. మరి చక్కెర పొంగలికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. తెనాలి డబుల్ హార్స్ పెసరపప్పు, బియ్యం, నెయ్యి, బెల్లం, కిస్మిస్, పంచదార, ఎండు కొబ్బరి ముక్కలు, పచ్చకర్పూరం, ఇలాచీ పౌడర్. చూసారు కదా కావాల్సిన పదార్థాలని. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. ముందుగా తెనాలి డబుల్ హార్స్ పెసరపప్పుని బాండీలో లైట్గా వేయించుకుందాము. ఇది చక్కగా వేగిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని వేయించి పెట్టుకున్న పెసరపప్పుని కుక్కర్లో వేసుకుందాం. అలాగే కడిగి నానబెట్టుకున్న బియ్యం, ఈ రెండిట్లో కొంచెం వాటర్ పోసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ని పెట్టుకుందాం, విజిల్ పెట్టుకుందాం. పెసరపప్పు రైస్ రెడీగా ఉంది. ఇప్పుడు బెల్లం పాకం రెడీ చేసుకుందాం. ఇందులో కొంచెం బెల్లం వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలి. బెల్లం మొత్తం కరిగేదాకా కొంచెం బబుల్స్ వస్తూ ఉంటుంది. అప్పుడు మనం రైస్ వేసుకొని దాన్ని కలుపుకుందాం. పాకము బెల్లం అంతా కరిగిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం పంచదార వేసుకుందాం. అంటే చక్కెర పొంగల్ని అచ్చంగా పంచదారతో చేయొచ్చు, బెల్లంతో చేయొచ్చు. కానీ ఈ రెండు కలిపి చేయటం వల్ల ఇంకొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, చాలా టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. పంచదార కూడా చక్కగా కరిగిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్న పెసరపప్పు రైస్ని వేసేద్దాం. చక్కెర పంచదార పాకం మొత్తం అన్నానికి మొత్తం ఫిక్స్ అయిపోవాలి. అంటే వెట్టుగా తింటారు చాలామంది, కొంతమంది పొడి పొడిగా తింటారు. మన టేస్ట్ని బట్టి తయారు చేసుకోవచ్చు. అమ్మవారికి నైవేద్యం కాబట్టి కొంచెం పొడి పొడిగా ఉంటే చాలా బాగుంటుంది. ఇది దగ్గర పడే టైంలో దీంట్లో కొంచెం యాలకుల పొడి. చక్కెర పొంగలి అంటే ఖచ్చితంగా వేయాల్సింది పచ్చకర్పూరం. పాకం రైస్కు పట్టేంత వరకు సిమ్లో పెట్టేసుకుందాం. ఈలోపు ఇంకో బాండిలో ఎండు కొబ్బరి, కిస్మిస్ వేయించుకుందాం నేతితో. కొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యి కరిగిపోయింది. ఇప్పుడు దీంట్లో కిస్మిస్ వేసేద్దాం. కిస్మిస్ మంచిగా వేగిపోయాయండి నేతిలో. నెక్స్ట్ ఎండు కొబ్బరి వేసుకుందాం. ఎండు కొబ్బరి ముక్కలు కూడా చక్కగా వేగిపోయాయి. బౌల్లోకి తీసుకుందాం. ప్రసిద్ధిగాంచిన పెద్ద పెద్ద ఆలయాల్లో చక్కెర పొంగలి ఖచ్చితంగా అవైలబుల్గా ఉంటుందండి. నాకైతే విజయవాడలో దుర్గమ్మ టెంపుల్లో ఉండే చక్కెర పొంగలి అంటే చాలా ఇష్టం. మరి మీ అందరికీ ఏ టెంపుల్లో చక్కెర పొంగలి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారుగా చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి, కొంచెం అంటే కొంచెం కాదు, కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ప్రసాదాల్లో నెయ్యి తంటిస్తే సూపర్ ఉంటుంది. ముందుగానే నేతిలో వేయించుకున్న ఎండు కొబ్బరి ముక్కలు, కిస్మిస్ అవి కూడా ఇందులో వేసేస్తున్నాను.
అమ్మవారికి నైవేద్యం నివేదించడానికి చక్కెర పొంగలి రెడీగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, సర్వింగ్ ప్లేట్లో తీసుకెళ్ళి అమ్మవారికి నైవేద్యం నివేదిద్దాం. చూసారుగా, తెనాలి డబుల్ హార్స్ పెసరపప్పుతో తీపి చక్కెర పొంగల్ని అమ్మవారికి నైవేద్యంగా నివేదించాను. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి అమ్మవారికి నైవేద్యాన్ని నివేదించండి. అమ్మవారి ఆశీస్సుల్ని పొందండి. మరో నైవేద్యంతో మళ్ళీ మీ ముందుంటా. నేను మీ విజయశాంతి.